హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో స్మాల్ సైజ్ అండి. స్మాల్ సైజ్ అంటే 30, 32. ఇంతకన్నా స్మాల్ అంటే చిన్నపిల్లలకి వస్తుంది, కానీ స్మాల్ సైజ్ పెద్దవాళ్ళ స్మాల్ సైజ్ అంటే 30, 32 చెస్ట్. ఓకేనా. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి, క్లోజ్ మన వైపుకి ఉండాలి. ఎలా ఉంటుందంటే చిన్న సైజ్ అయినా భయపడతారు, మరీ హెవీ సైజ్ అయినా భయపడుతూ ఉంటారు. చిన్నదైతే సరిపోయిద్దా లేదా, పెద్దదైతే హెవీ అయిపోద్దేమో ఇట్లాగా అని భయపడుతూ ఉంటారు. అలా కాకుండా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి వీడియోలో క్లియర్గా చెప్తాను. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి, క్లోజ్ మన వైపుకు ఉండాలి. ఒక లైన్ డ్రా చేయండి. 70 పాయింట్స్ క్లాత్ అయితే సరిపోతుంది అనమాట ఈ సైజుకి. ఓకేనా. క్లాత్ తడిపి నేల మీద ఆరబెట్టండి. ఓకేనా. తాడు మీద ఆరబెట్టొద్దు. నేను తడిపి ఆరబెట్టాను, ఐరన్ ఏమి చేయలేదు. నేల మీద తీసి కరెక్ట్గా ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నాను. ఓకేనా. లెంత్ వచ్చేసరికి 12.5, దానికి 3/4 ఇంచు కలపండి, అంటే 13.5 మార్క్ చేయండి. చూడండి, కొంచెం దూరంలో మళ్ళీ 13.5 మార్క్ చేయండి. నేను అలా చేస్తాను, యాస్టీస్గా అలాగే చేయండి. ఓకేనా. 1/2 ఇంచుకి మార్క్ చేయండి. ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా. ఫీజు వచ్చి 1199 రూపీస్. 30 డేస్ క్లాసులు జరుగుతాయి, 30 క్లాసెస్ జరుగుతాయి. ఓకేనా. చూడండి, షోల్డర్ ఎంత పెట్టాలి? 5 పెట్టాలి. 2 లైన్స్ డ్రా చేసాం కదా, షోల్డర్ 5 పెట్టండి. ఆర్మ్ డౌన్ వచ్చేసరికి 5.5 పెట్టండి. ఓకేనా. 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టాలి. ఓకే. నేను ఎలా చేస్తున్నాను అలాగే చేయండి, యాస్టీజ్గా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది. ఇది చెస్ట్ లైన్. బాడీలో చెస్ట్ ఎక్కడ ఉందంటే చెప్తాం, కానీ ఇక్కడ పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ చెస్ట్ చెప్పలేం. 32 డివైడెడ్ బై 4 అంటే 8. 8 - 1 = 7. ఆర్మ్ హోల్ 7 రావాలి. ఉందా లేదా కరెక్ట్గా ఫార్ములాతో ఎలా చిన్న సైజు కట్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. 8, 1.5 ఖర్చు. ఓకేనా. ఇప్పుడు చెస్ట్ షోల్డర్ వచ్చేసరికి 5 పెట్టాం కదా, ఇక్కడ కూడా 5 మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా. ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ప్రతిదీ నీట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఎలా పడితే అలా మార్క్ చేస్తున్నారు చెయ్యొద్దు. కార్నర్లో 1.5 మార్క్ చేయండి. ఓకేనా. 1.5 మార్క్ చేసి మనం ఈ స్కేల్ని తీసుకుని ఇదిగో ఈ విధంగా స్కేల్ మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకే. చాలామంది ఏంటంటే స్కేల్ పెట్టడం రావట్లేదు, అందుకే రాంగ్ వస్తుంది. ప్రతిదీ గమనించాలి. అవతల వాళ్ళు చేస్తున్నారంటే కొన్ని చెప్తారు, కొన్ని ఏంటంటే ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఒకసారి రావట్లేదంటే ఒకసారి ఇంకోసారి చెక్ చేయండి. గీత మీదే కొలవాలి. ఓకేనా. ఈ విధంగా కొలవండి. ఓకే. చూడండి, 7 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు 7 వచ్చింది. ఓకే. ఇలా రావాలి. ఇలా రాలేదు అంటే చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. కొంచెం చిన్న అడ్జస్ట్మెంట్ గీతతో మార్క్ చేసి మళ్ళీ చెక్ చేసి మీకు చూపిస్తున్నాను. ఓకేనా. చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. 7 వచ్చింది. ఓకే. వెరీ గుడ్. ఇలా రావాలి. ఓకేనా. 7 రావాలి. వేస్ట్ వచ్చేసరికి 26. 26 అంటే 1 పార్ట్ ఎంత? 6.5. 4 భాగాలు చేయాలి. 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. డాట్స్ అనేది కామన్ 1 ఇంచ్ ఉండాలి. 1/2 ఇంచ్ డాట్ వేస్తాం. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేయండి. 26 నడుము వచ్చేసరికి. ఓకేనా. ఇలా 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. చిన్న సైజు చాలా బాగా ఈజీగా కట్ చిన్నదనే కాదు, పెద్దది ఏదైనా మన ఫార్ములా ఉపయోగించి ఈజీగా కట్ చేసుకోవచ్చు. 2.5 నెక్కకి ఇచ్చేసేయండి. ఓకేనా. నెక్ విడ్త్ వచ్చేసరికి 4. ఓకే. చూడండి, 2.5 పెడితే ఎంత ఉంది? 2.5 3 ఉంటుంది. 4 కింద నుంచి 4 అంటే 1/2 ఇంచ్ కలపండి. 1/2 ఇంచ్ పైన కింద 1/2 ఇంచ్ 4.5 మార్క్ చేయండి. ఓకేనా. పైన 2.5 పెట్టాం కాబట్టి కింద 2.5 పెట్టండి. ఈ విధంగా లైన్ డ్రా చేయండి. క్రాస్గా వస్తుంది. రావచ్చా అని అడుగుతున్నారు. వచ్చింది, పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. కొంచెం క్రాస్గా ఉంటే వేసుకున్నప్పుడు యూ షేప్ బాడీ మీద పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట, కరెక్ట్గా వస్తుంది. అంతేకాని మనం కింద పైన 2.5 పెట్టి కింద కూడా 2.5 పెడితే యూ షేప్ లాగా రాదనమాట, బాగోదు, అంత బాగోదు. ఇలా పెడితే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెడితే మీకు కావాలంటే 1/2 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు సైజుని బట్టి. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేసేయండి. మార్క్ చేసేసి చంకరౌండ్ ఎలా తీసామో ఆమ్ హోల్స్కి వెళ్తే సేమ్ అదే విధంగా తీసేయండి. తీసేసి మార్కింగ్ మీదే కట్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ ఏమీ కట్ చేయొద్దు. కట్ చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా తెగదనమాట, అతుకులు పడతాయి. ఓకేనా. పెద్ద పన్న కాబట్టి ప్రాబ్లం లేదు, ఎట్లయినా కట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అలానే ఎలా పడితే అలా కట్ చేయకూడదు. ఓకేనా. ఇలా షోల్డర్ కట్ చేసేయండి. ఓకేనా. షోల్డర్ కట్ చేసిన తర్వాత ఎక్కడ వరకు ఉందో ఆమ్ డౌన్ లైన్ అక్కడ వరకు కట్ చేసి ఆపేయాలి. ఓకేనా. చూడండి, నడుము దగ్గర కూడా ఈ విధంగా కట్ చేసేయండి. ఈ విధంగా కట్ చేసి ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో మొత్తం కట్ చేసేయండి నీట్గా. ఓకే. చాలామంది ఇంకేమేమి నేర్పిస్తారు అంటున్నారు. అన్నీ నేర్పిస్తామండి. ఆఫ్లైన్ క్లాస్ 10 to 12, ఆన్లైన్లో అయితే 1:30 to 3 వరకు అనమాట. ఓకేనా. మీకు ఏం కావాలి? డ్రెస్సులు, బ్లౌజులు, మోడల్ బ్లౌజులు, ప్రిన్సెస్ కట్, కటోరీ, డబుల్ కటోరీ, సింగిల్ కటోరీ, ప్రిన్సెస్ కట్కి షేప్ బెల్ట్లు, ప్రతిదీ కూడా నేర్పిస్తామండి. ఈజీగా సింపుల్ పద్ధతిలో సింపుల్ ఫార్ములాతో ఈజీగా ఎలా కట్ చేసుకోవచ్చు. అంబ్రెల్లా హ్యాండ్స్, అదేవిధంగా అంబ్రెల్లా ఫ్రాక్, సింగిల్ అంబ్రెల్లా
ఓకేనా. అలా వచ్చేసరికి ఫ్రాక్స్ కూడా డిఫరెంట్గా ఎలా కట్ చేసుకోవాలి, మోడల్ సింగిల్ ఫ్రాక్, అంబ్రెల్లా, సింగిల్ ఫ్రాక్ వచ్చే డిఫరెంట్గా చిన్నపిల్లల కిడ్స్ వేర్ అన్నీ నేర్పిస్తాం, మీకు ఏం కావాలన్నా. ఓకేనా. చూడండి, ఇలా కట్ చేసేసాం కదా, యాస్టీజ్గా నెక్ కూడా యాస్టీజ్గా తీసేయండి. ఎక్స్ట్రా ఏమి తీయొద్దు ఎప్పుడైనా కానీ. ఎక్స్ట్రా ఎందుకు క్లాత్ సరిపోవట్లేదంటే ఎక్స్ట్రా తీయడం వల్ల క్లాత్ సరిపోద్దు. చంకలో కాట్ పెట్టేసేయండి, వీల్ మార్క్ చేసేయండి. ఓకేనా. వీల్ మార్క్ చేసుకుంటే మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు స్టిచ్ ఇక్కడే పడాలి. ఈ వీల్ మార్క్ చేసిన లైన్లోనే స్టిచ్ పడాలి చంకలో నుంచి. అప్పుడు బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా ఫిట్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫిట్టింగ్, ఫినిషింగ్ 2 ఇంపార్టెంట్. అంతేగాని అలా పడితే అలా కట్ చేసేసి స్టిచ్ చేసేస్తే అవ్వదు. ఓకేనా. కొంచెం ట్రై చేయండి, బాగాలేదంటే తీసేసి మళ్ళీ కుట్టడానికి ట్రై చేయండి, అంతేగాని అడ్జస్ట్ అవ్వద్దు. ఓకేనా. నీట్గా ఇంకా బాగా కుట్టాలి. ఓకే. బాగా కుడితే ఇంకా అందంగా ఉంటాయి. కుట్టగలం, చేయగలం కదా, చేయగలిగినప్పుడు చేయడమే బెటర్. ఓకేనా. ఈ విధంగా ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేసి కాట్ పెట్టేసేయండి. ఓకే. కార్డ్ పెట్టేసి డాట్ ఎంత వేయాలని డౌట్ వస్తుంది. 4 ఇంచులు డాట్ వేస్తే సరిపోద్ది. పొడవు 4 ఇంచులు అయితే సరిపోద్ది. ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, 4 ఇంచులకి మార్క్ చేసేయండి. ఈ విధంగా మార్క్ చేస్తే సరిపోతుంది. వీల్ మార్క్ చేసేస్తే కింద వైపు కూడా పడుతుంది అనమాట, ఇంకో వైపు కూడా. ఓకేనా. ఇది బ్యాక్ పార్ట్. ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ ఇట్లా ఒకటి రోజుకు కొత్త వాళ్ళు అయితే బ్యాక్ ఒకరోజు, తర్వాత హ్యాండ్స్, తర్వాత ఫ్రంట్ పార్ట్ అలా తీసుకోండి, ఈజీగా ఉంటుంది. చూడండి, డబుల్ ఫోల్డ్ ఉంది కదా, మళ్ళీ డబుల్ వేయండి. నేను ఫ్లోర్ మీద వేసాను, ఐరన్ ఏమి చేయలేదని చక్కగా ఫ్లోర్ మీద వేసి చక్కగా తడిపి ఐరన్ చేసుకోకుండా ఫ్లోర్ మీద నుంచి తీస్తే ఐరన్ చేసినట్టు ఉంది. నిజం చెప్పాలంటే ఐరన్ చేస్తే కూడా ఇంత నీట్గా రాదు. ఓకేనా. మామూలుగా మాట్లాడుకుంటే. ఓకే. చూడండి, ఇలాగనమాట. ఎక్స్ట్రా కింద ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ తీసేయండి. హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 8 అంటే దానికి 3/4 ఇంచ్ కలుపుకోవాలి. మీరు స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్ హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు 1/2 ఇంచ్, కింద 1/2 ఇంచ్ అయితే ఇంచ్ కలపండి. నేను ఏం చేస్తున్నాను, పైన 1/2 ఇంచ్, కింద హ్యాండ్కి బెల్ట్ వేయడానికి 1/4 ఇంచ్, అంటే 3/4 ఇంచ్ కలిపితే సరిపోద్ది. ఓకేనా. 8కి 3/4 ఇంచ్ కలపండి, అంటే 9:15. ఓకేనా. 9:15 మార్క్ చేయండి. ఓకే. ఆమ్ డౌన్ వచ్చేసరికి 3 మార్క్ చేయండి. చిన్న సైజే కాబట్టి 3 మార్క్ చేయండి. ఆమ్ డౌన్ 3 మార్క్ చేయండి. కొంచెం దూరంలో 9:15 మార్క్ చేయండి, 3 మార్క్ చేయండి. ఓకేనా. 2 లైన్స్ డ్రా చేసేయండి. క్రాస్గా స్ట్రైట్గా ఇలా 2 లైన్స్ డ్రా చేసేయండి. ఓకే. ఇలా లైన్స్ డ్రా చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. అంతేగాని ఎక్కడికి పెట్టాలో తెలియక క్రాస్గా పెట్టేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు, అలా పెట్టొద్దు. ఈ లైన్ మీద నుంచి 7 ఇలా చూడండి, ఇలా మార్క్ చేసుకోవాలి. 1.5 ఖర్చు, మన బాడీకి ఎంత తీసుకున్నామో ఖర్చు హ్యాండ్కి కూడా అంతే తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5.5. ఓకేనా. హ్యాండ్ లూజ్ 5.5 మార్క్ చేయండి. 1.5 ఖర్చు మార్క్ చేయండి. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేసి 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. 5.5 మనం సైడ్ జాయింట్ చేసుకున్నప్పుడు మనకి హ్యాండ్ లూజు, నడుము లూజు తెలిస్తే సైడ్ జాయింట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మార్క్ చేసుకున్నారనుకోండి, మార్కింగ్ ఎంతో రాసుకుంటే మన సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు బుక్ కూడా చూసుకోవసరం లేదు. 1.5 మార్క్ చేయండి. ఇక్కడ 1.5 మార్క్ చేసి ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీసేసేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ ఇలా టచ్ అవ్వాలి, మనం పెట్టిన 1.5కి టచ్ అవ్వాలి. 7కి పెట్టాం కదా, రెండో లైన్కి ఇక్కడికి టచ్ అవ్వాలి. ఇలా చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకొని కరెక్ట్గా వచ్చిందా లేదో ఒకవేళ మీకు తెలియకపోతే చెక్ చేయండి. లేదు పర్లేదు వచ్చిందంటే కట్ చేసేయండి. ఓకేనా. ఒక్కొక్కసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే ఒక్కొక్కసారి తప్పు చేస్తాం. 7 పెట్టామా, అవునా కాదా, 7 పెట్టామా, 7.5 పెట్టామా. ఒకసారి ఏంటంటే కొంతమంది కామెంట్ చేస్తున్నారు, మాకు హ్యాండ్ సైడ్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువ వచ్చేస్తుందండి అంటున్నారు. అలా ఎక్కువ వస్తుందంటే ఎక్కువ పెట్టేసి ఉండొచ్చు, లేదా లాగి సాగదీసుకుంటుండొచ్చు, ఏదైనా జరగవచ్చు. ఓకేనా. అలా కాకుండా నీట్గా స్టిచ్ చేస్తే మనం ఎంత తీసుకుంటున్నాం ఖర్చు అంతే తీసుకోండి. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేసేయండి. మార్క్ చేసి మార్కింగ్ మీదే కట్ చేసేయండి. చంకలో కాట్ పెట్టేసేయండి, సెంటర్కి కాట్ పెట్టేసేయండి. ఓకేనా. చంకలో కూడా కాట్ పెట్టేసేయండి. ఈ విధంగా కాట్ పెట్టేసి వీల్ తీసుకొని వీల్ మార్క్ చేయండి. ప్రతిదీ కూడా వీల్ మార్క్ చేసుకోవాలి. వీల్ మార్క్ చేసుకుంటే మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు స్టిచ్ ఎక్కడే పడుతుంది. మీరు గమనిస్తే వీల్ మార్కింగ్ మీద మనం మార్కింగ్ లేకపోయినా ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. ఓకేనా. ఇలా వీల్ మార్క్ చేసుకున్నాం అనుకో, ఇటువైపు మార్కింగ్ కనపడదు, వీల్ మార్కింగ్ కనిపించింది, ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కాకుండా స్కేల్ పెట్టి కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆమ్ హోల్ లోతు తీస్తున్నాను, ఎలా తీయొచ్చు ఈజీగా చూపిస్తాను. ఓకేనా. ఇలా చిన్న కర్వ్ ఇచ్చి ముందు అసలు ఎలా తీయాలో మనకి ఐడియా ఉంటే ఈజీగా తీసేయచ్చు, పెద్ద కష్టమేం కాదు ఇది. ఓకేనా. సెంటర్ కాట్ పెట్టేయండి. ఇక్కడ కాట్ పెడితే ఇది ఫ్రంట్ రావాలని తెలుస్తుంది. ఓకే. ఇది రాంగ్ సైడ్ అంటే ఇది కూడా రాంగ్ సైడే, పైకి కనిపిస్తుంది రాంగ్ సైడ్ అంటే కిందది కూడా రాంగ్ సైడే. ఓకేనా. ఇలా మార్క్ చేసేయండి.
ఓకే, ఈ విధంగా మార్క్ చేసేసి ఇది హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలి? ఓపెన్స్ మన వైపు ఉండాలి. ఓకేనా, ఓపెన్స్ మన వైపుకి వేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని క్రాస్గా ఫ్రంట్ పార్ట్ క్లాత్ మీద వేయాలి. ఓకే, బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ వేయాలి. క్రాస్గా వేసి ఈ విధంగా వేయాలి. ఈ విధంగా వేసి పైన ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. మనం హ్యాండ్ తీసుకున్నాం కదా, అక్కడ మనకి చంకలో ఇది కనిపించాలి. ఓకేనా, చూసుకోండి. ఇలా చూసుకొని ఒక పావించి ఉక్సులు పట్టి కాజపట్టి ఉంచాలి. ఎక్స్ట్రా ఉంచాలని అడుగుతున్నారు. ఉంచాలి. ఉక్సులు పట్టి కాజపట్టికి ఎక్స్ట్రా పావించి ఉంచాలి. ఉంచితేనే నీట్గా ఉంటుంది, మనకి పట్టుకున్నట్టు ఉంటుంది. లేకపోతే చంకలో ఏమవుతుందంటే క్లాత్ లాగేసినట్టు ఉంటుంది మీరు చూస్తే. ఓకేనా, చంకలో లాగేస్తుందండి, చంక భాగంలో చేతుల దగ్గర అంటున్నారు. అది కొంతమందికి ఇది ఒక ప్రాబ్లం అయి ఉండొచ్చు. అంటే ఎలా చేశారో తెలియదు కదా, ఇది ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఇప్పుడు చూడండి ఏమంటున్నాం, చెస్ట్ 32 అంటే 8 పావించి ఉక్సులు పట్టి కాజపట్టి 8 పావు ఉందా, కరెక్ట్గా చెక్ చేయండి. ఈ విధంగా చెక్ చేస్తే ఫ్రంట్ పార్ట్లో లాగినట్టు ఉండదు, ఈజీగా ఉంటుంది. ఓకేనా, నెక్ వచ్చేసరికి 6 మార్క్ చేయండి. ఫ్రంట్ నెక్ 6 ఈ విధంగా మార్క్ చేయండి. అడ్డంగా ఒక లైన్ డ్రా చేయండి. స్కేల్ తీసుకొని అడ్డంగా ఒక లైన్ డ్రా చేయండి. ఆమ్ హోల్ స్కేల్ తీసుకొని రౌండ్ తీసేయండి. ఓకేనా, ఈ విధంగా రౌండ్ తీసేయాలి. ఆమ్ హోల్ స్కేల్ తీసుకొని రౌండ్ తీసేస్తే మనం నెక్ పార్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్ పార్ట్ తీసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఆమ్ హోల్ స్కేల్ లోపలే ఉండాలి. చంకలో వీల్ మార్క్ చేయండి. ఇలా మార్క్ చేస్తే మన ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవడానికి కింద ట్రేసింగ్ కదా ఇది పడుతుంది, మార్కింగ్ పడుతుంది, ఈజీగా ఉంటుంది. క్రాస్కి ఈ విధంగా 1 ఇంచ్కి మార్క్ చేయండి. ఓకేనా, ఒకవేళ మీకు ఇలా కదిలిపోతుంది అనుకుంటే ఈ విధంగా కదిలిపోతుంది అనుకుంటే గుండు పిన్ పెట్టుకోండి. ఓకేనా, గుండు పిన్ పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఓకేనా, సర్దుకోవడం రాకపోతే. ఓకేనా, ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ కదిలింది కదా, ఒకసారి చెక్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా, 8 పావు వచ్చిందా లేదా మొత్తం చెక్ చేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర చంకలో యాస్టీజ్గా ఎలాగ ఉందో అలాగే కట్ చేసేయండి. ఎక్స్ట్రా ఏం కట్ చేయొద్దు. ఓకే, ఒకసారి చెక్ చేసుకుందాం. 6 ఉంది కదా, 6 ఉందా లేదా చెక్ చేసుకుని కరెక్ట్గా చూడండి. ఇట్లా చెక్ చేసుకోకపోతే ఏమైందంటే ఫ్రంట్ పార్ట్లో లూజ్ వచ్చేస్తుంది అనమాట. చాలామంది లూజ్ వస్తుందండి ఫ్రంట్ పార్ట్లో, షోల్డర్ జారిపోతున్నాయి అంటున్నారు. ఇది ఒక రీజన్. షోల్డర్ జారిపోతున్నాయి అంటే ఇది ఒక రీజన్. 8 పావు పెట్టండి. ఈ విధంగా పెట్టేసి షోల్డర్ దగ్గర కట్ చేసేయండి. చంకలో కూడా కట్ చేసేయండి. యాస్టీజ్గా ఎలా ఉందో అలాగే కట్ చేసేయండి. ఇలా తిప్పేసి కట్ చేయండి. ఎందుకంటే అటువైపు ఉన్నది కోరా పీస్ కదా, మనం నడుం బెల్ట్ వేయడానికని. ఒకవేళ హెమ్మింగ్ చేయాలనుకుంటే నడుం బెల్ట్ వేయచ్చు ఈ విధంగా కట్ చేసుకుంటే. ఓకేనా, క్లాత్ చుట్టూ తిరగడానికి ట్రై చేయండి, తిప్పకండి. తిప్పితే ఏమవుతుందంటే ఓకే బిగినర్స్ అయితే తిప్పకండి, పాత వాళ్ళు అయితే ఆల్రెడీ స్టిచ్ చేస్తున్న వాళ్ళు అయితే ప్రాబ్లం ఉండదు. కొంచెం కదిలిపోయినా మార్చుకుంటాం కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా చంకలో కూడా తీసేయండి. ఓకే, తీసేసి నెక్ పార్ట్ కూడా తీసేయండి. యాస్టీజ్గా ఎలా ఉందో నెక్ పార్ట్ కూడా చంకలో కూడా తీసేయాలి. ఎందుకంటే మనం వీల్ మార్క్ చేస్తాం కదా ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడానికి, అందుకు మళ్ళీ 1/2 ఇంచ్ తీస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకేనా, ఈ విధంగా తీసేయండి. నెక్ కూడా తీసేయండి. నెక్ తీసేటప్పుడు కరెక్ట్గా తీయండి. ఓకేనా, ఎక్కువ తక్కువ తీయొద్దు. రౌండ్ ఎక్కువ కావాలంటే ఇలా తీయండి, కొంచెం వీ షేప్ లాగా రావాలంటే పైకి మార్క్ చేసుకోండి. మీరు ఒకసారి ఇలా కట్ చేసుకోండి. ఇలా వద్దు పైకి కావాలి అంటే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. నెక్స్ట్ బ్లౌజ్కి దీనికి అవ్వదు. ఓకేనా, మళ్ళీ అవి కూడా తెలియాలి. అంతేగాని కొంతమంది ఏమంటారంటే మీ ఇష్టం అండి, మీకు ఎలా కావాలంటే రౌండ్ అలా పెట్టేసేయండి అంటారు. అలాంటప్పుడు ఎక్కువ రౌండ్ తీసుకుంటాం. కొంతమంది వీ షేప్ లాగా అడుగుతారు, అలాంటప్పుడు పైకి పెడతాం. ఓకేనా, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అవతల వాళ్ళ ఫీలింగ్స్ని బట్టి మనం మారుస్తూ ఉంటాం. ఒకటి చెస్ట్లో ఒక పార్ట్, చెస్ట్ ఎంత 32, 1 పార్ట్ ఎంత 8, 1.5 ఖర్చు, 1.5. ఓకేనా, ఇక్కడ నుంచి 2.5. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. డాట్ సైజుగా ఇట్లా పెట్టుకోవాలి. ఓకేనా, 6 దగ్గర మార్క్ చేసి 8, 1.5, 2.5 మార్క్ చేయాలి. చెస్ట్లో 10వ భాగం, చెస్ట్ ఎక్కడ అసలు 10వ భాగం ఏంటి, 12వ భాగం ఏంటి, 24 ఏంటి, 6 ఏంటి, 3 అని అడుగుతున్నారు. ఇవేనండి, వీటికి ఇలా తెలిస్తే కరెక్ట్గా వేయచ్చు. 2 లైన్స్ డ్రా చేసేయండి. 8, 1.5, 2.5 ఎంత వచ్చింది, 12 వస్తుంది. చెస్ట్లో 10వ భాగం అంటే 3.2, 32 అంటే 3.2 అంటే 3 పావేనా, 3 పావు అంటే 1 పావు ఇంచు ఉక్సులు పట్టి కాజపట్టి కలపండి అంటే 3.5. అటు 1.5 ఇటు 1.5 మార్క్ చేయండి. అదే 3.5 పైన కూడా మార్క్ చేసేయండి. ఓకేనా, ఈ విధంగా పైన కూడా మార్క్ చేసి ట్రయాంగిల్ ఫామ్ చేయండి. ఓకే, ఇలా ట్రయాంగిల్ ఫామ్ చేసుకోవాలి.
ఓకేనా. ఈజీగా ఎందుకు 1.5 పెట్టారండి, 1.25 వస్తుంది కదా అని డౌట్ రావచ్చు. రాలేదా, వచ్చిందా, వెరీ గుడ్. అంతే. కొంచెం చెస్ట్ ఎక్కువ అనమాట ఈవిడికి ఉండవలసిన, అంటే ఆ బాడీకి ఉండాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ ఉండటం వల్ల ఒక 1.5 ఇంచ్ పెంచాను. ఓకేనా. పొట్టిగా ఉంటారు, అలా అని లెంత్ పెంచేసామనుకో చెస్ట్ వచ్చి కింద జారిపోతుంది. అందుకే ఈ ప్లేస్లో పెంచాల్సి వచ్చింది. 1/2 ఇంచ్ లోతు తీసేయండి చంకలో. ఓకేనా, అర్థమైందా. ఎందుకంటే ఇప్పుడు మీరు అడగొచ్చు 8.5 పెట్టవచ్చు కదా పైన అని. 8.5 పెట్టకూడదు, కింద పెట్టాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ అటు ఇటు పెంచాలి. సిచ్యువేషన్ బట్టి, అవతల వాళ్ళని బట్టి పెట్టాలి. చంకలో ఈ విధంగా 3rd డాట్ వేయండి, 3వ డాట్ వేయండి. ఓకేనా. ఇలా మెయిన్ డాటు కింద నుంచి ఉసుకుసులు పట్టి కాజపట్టి 2, చంకల నుంచి 1, కింద నుంచి 2 ఇంచులు మార్క్ చేయండి. కింద నుంచి 2 ఇంచులే మార్క్ చేయాలా అని అడుగుతున్నారు. కింద నుంచి 2 ఇంచులు మార్క్ చేయండి, సరిపోద్ది. ఒకవేళ ఉక్సులు పట్టి కాజపట్టి పెద్దది కావాలంటే 1.5 మార్క్ చేయండి. ఒకవేళ చిన్నది కావాలంటే 2 ఇంచులు మార్క్ చేయండి. ఓకేనా. ఇలా మీకు కావాల్సిన దాన్ని బట్టి చిన్న చిన్న చేంజెస్ మీరు ఒకటి కుట్టేస్తే తర్వాత మీకు అర్థమవుతుంది. తర్వాత అవతల వాళ్ళు కూడా అడుగుతారు, కస్టమర్స్ అయినా లేకపోతే మన ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా కానీ, ఇది ఇంత ఉంటే బాగుండు కదా, ఇది ఎంత ఉంటే బాగుండు కదా అంటారు. అప్పుడు చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ వెళ్తాం. అంతేకాని ఎవరికి ఒక్కసారి రాదండి. మామూలుగా జనరల్గా ముందు వచ్చిన వాళ్ళు ఏమంటారంటే, ముందు ఉన్న వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారో చూడరు, ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి వచ్చేసింది అంటారు. వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు, ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి వచ్చింది. మీరు ఇప్పుడే వచ్చినప్పుడు ఇప్పుడే ఎలా వస్తుంది. మీరు కూడా అంత టైం అయినప్పుడు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కూడా మిమ్మల్ని అంటారు వీళ్ళకి వచ్చేసి అని. అట్లా అంతేకాని ఇప్పుడే వచ్చేసి మనం ఇప్పుడు వచ్చినా కానీ వాళ్ళకి ఎప్పుడో వచ్చి ఉంటారు, వాళ్ళకి వచ్చేసిందని ఫీల్ అయిపోతూ ఉంటారు. అలా కాదు, ఇప్పుడు నేర్చుకుంటూ ఉండండి. నెక్స్ట్ వాళ్ళకి మీరు ఉంటారు ముందు, అలా అనమాట. కొంచెం ఆలోచించండి, అంతేగాని ఒక్కసారి ఏది రాదు. ఓకే, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఈజీగా వస్తుంది. ఓకేనా. అంతే. కాట్లు పెట్టేసేయండి, చంకలో లోతు తీసేసేయండి, కాట్లు పెట్టేసేయండి. ఎక్కడికక్కడ కాట్లు పెట్టేస్తే ఈజీగా ఉంటుంది. మనం స్టిచ్ చేసేటప్పుడు డాట్లు వేయడానికి ఈ కాట్లు పెట్టండి. కాట్లు పెట్టేటప్పుడు తాటికాయలాగా కాకుండా ఈతకాయలాగా చిన్నగా పెట్టండి. అప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే పిగిలిపోకుండా ఉంటుంది. 1/2 ఇంచ్ కుట్టమన్న 1/4 ఇంచ్ కుట్టమన్న ఏమవుతుంది, తాటికాయలాగా పెట్టడం వల్ల పిగిలిపోతుంది. చూస్తాను కదా కుట్టుకొని తీసుకొస్తున్నారు. ఇది ప్రాబ్లమ్స్ అనమాట. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చిన్నగా అనిపిస్తుంది, కాకపోతే అదే ఓరకి చిరిగిపోతాయి, పిగిలిపోతున్నట్టు అయిపోద్ది, బ్లౌజ్ పాడైపోద్ది. బ్లౌజే కాదు, డ్రెస్ ఏదైనా అలాగే ఉంటుంది. అలా చెయ్యొద్దు. ఓకేనా. కాట్లు పెట్టేటప్పుడు కూడా చిన్నగా పెట్టండి. కుట్టాల్సిన దగ్గర ఎక్కడ ఆఫ్ కుట్టాలి, 1/4 ఇంచ్ కుట్టాలి అనేది కూడా చూడండి. ఓకేనా. ఇలా వీల్ మార్క్ చేసేసుకోండి, చేస్తే ఈజీగా ఉంటుంది. స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే డాట్ సైజ్ ఇట్లా పెద్దగా వేయటం వల్ల కప్ సైజ్ అనేది ఇప్పుడు ఇక్కడ చెస్ట్ పార్ట్ దగ్గర కొంచెం ఎక్కువగా ఉంటుంది, మనకి సరిపోతుంది అనమాట, ఆ బాడీకి సరిపోతుంది. ఓకేనా. ఇలా మార్క్ చేసేయాలి. ఇలా మార్క్ చేసేసి ఓకే రివర్స్ చేసి చూడు, కింద వైపు వీల్ మార్క్ పడింది కదా, ఇక్కడ మార్కింగ్ పెట్టేసేయండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసేయండి. ఓకేనా. మార్కింగ్ పెట్టేసి ఇంటూ మార్క్ పెట్టేసేయండి రాంగ్ సైడ్. అది రాంగ్ సైడ్ అంటే ఇది కూడా రాంగ్ సైడ్. బ్యాక్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ పరవండి. ఓకేనా. ఈ విధంగా ప్లేస్ చేసి గ్యాప్ ఎంత వచ్చిందో చూడండి. 1.5 ఉంటుంది. ఓకేనా. 1.5 ఉన్న 1 ఉన్న 1 1/2 ఇంచ్ ఉన్న మినిమం షేప్ బెల్ట్ 3 ఇంచులు తీసుకోవాలి. తక్కువలో తక్కువ అంటే 3 ఇంచులు తీసుకోవాలి. ఎందుకు 3 ఇంచులు, ఇంకా చిన్నది రాదా అని అడుగుతున్నారు. చిన్నది వచ్చిద్దండి. 3 ఇంచులు తీసుకుంటే కింద 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్ పోయినా 2 ఇంచులు ఉంటుంది. ఓకేనా. సరిపోద్ది. 2 ఇంచుల కంటే తక్కువ అంటే షేప్ బెల్ట్ అంత బాగోదు. ఓకేనా. చూడండి 3 ఇంచులు తీసుకోండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి గ్యాప్ ఎంత వచ్చిందో చెక్ చేసుకుని షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మన దగ్గర, అది తీసుకుని ఒక లైన్ డ్రా చేసుకుని ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా చూడండి. ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉందంటే ఇప్పుడు ఇది తీసేయండి. ఓకే. 75 పాయింట్స్ 70 పాయింట్స్ కూడా సరిపోతుందండి ఈ క్లాత్. ఓకేనా. ఒకవేళ ఎక్కువ అవుతుంది అనుకుంటే తగ్గించుకోండి క్లాత్. ఓకే. మనం వేసే పైపింగ్ని బట్టి, నేను ఇన్విజిబుల్ పైపింగ్ అన్నీ వేస్తాను కాబట్టి ఇదే క్లాత్ తిప్పుతాను అనమాట అన్నిటికీ. అందుకే క్లాత్ 75 తెచ్చుకోండి, 70 అయినా సరిపోతుంది. ఓకేనా. ఒక లైన్ డ్రా చేయండి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసి ఒక లైన్ డ్రా చేయండి. వేస్ట్ సైజ్ వచ్చేసరికి 26 అంటే 6.5 ఒక పార్ట్, దానికి 1/2 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టి కలపండి, అంటే 7, 1.5 ఖర్చు. ఓకేనా. 7 అంటే చూడండి 3 ఇంచులు మార్క్ చేయండి. ఈ విధంగా ఇలా చూసుకోవాలి. 3 ఇంచులు మార్క్ చేయాలి. కొంచెం దూరంలో మళ్ళీ 3 ఇంచులు మార్క్ చేయండి. ఓకేనా. మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఒక లైన్ డ్రా చేసుకున్న 6.5 వేస్ట్ సైజ్ వచ్చేసరికి 6.5 ఒక పార్ట్. 26 అంటే 6.5 అంటే 7 మార్క్ చేయండి. 7 1 ఇంచ్ 1.5 ఖర్చు. ఓకేనా. 8.5 ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. 8.5 వస్తుంది. 3.5 దగ్గర, ఇక్కడ 3.5 దగ్గర 2.5 తీసుకోండి. ఓకేనా. 3.5 దగ్గర 2.5 తీసుకోండి. ఈ విధంగా తీసుకుని షేప్ తీసేయండి.
ఓకేనా. షేప్ తీసేటప్పుడు ఇలా డాట్స్ రూపంలో తీసుకోండి, అప్పుడు బాగుంటుంది అనమాట, కర్వ్ చాలా బాగుంటుంది. ఓకేనా. ఒక లైన్ డ్రా చేసేయండి, ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుందండి. మీకు ఏంటంటే ఏదో తీసామా ఇక్కడ వరకు వింటున్నారు, ఇక్కడికి వచ్చేసరికి ఇంకెందుకులే మనకు వచ్చు కదా అని చూస్తున్నారు. అయ్యే మిస్టేక్స్, మనకు పని రాకపోవడానికి రీజన్స్ ఏమంటే ఇది వచ్చి ఇది రాదు కదా, ఇది చూస్తున్నారు, ఈ పక్కది వచ్చు కదా, వదిలేద్దాం అనుకుంటున్నారు. అదే మిస్టేక్ ఏదన్నా ఉంది అంటే అది ఎలా చేస్తారో దానికి దీనికి ఎలా టాలీ అవుతుందో చూడొచ్చు కదా, ఎందుకు చూడరు అలా. ఓకేనా. చూడటానికి ట్రై చేయండి, వస్తే తప్పేముంది. ఇది ఏదైనా కొత్త చెప్తే నేర్చుకోవాలి అనుకుంటే ఎప్పుడైనా కానీ చూడాలి అవతల వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఒకసారి చూస్తే తెలిసిద్ది. అంతేకాని మనకు వచ్చింది కొంచెం, అది కొంచెం, ఇది కొంచెం చేస్తే అందుకే ఎక్కడో చోట ఏదో మిస్టేక్ అరుగుతూ ఉంటుంది, అందుకే అక్కడ ఆగిపోతున్నారు. అలా ఆగకుండా ఉండాలి అంటే ఒకసారి చూడండి, ఒకసారి చూస్తే మనకి ఈజీ అవుతుంది. కార్డ్ పెట్టేసేయండి, ఇంటూ మార్క్ పెట్టేసి కార్డ్ పెట్టేసేయండి. ఓకేనా. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి పక్కన పెట్టాం కదా, తీసుకొని ఓకేనా బ్యాక్ పార్ట్కి సమానంగా ప్లేస్ చేయండి. ఓకే, చూడండి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి సమానంగా చూసి ఈ విధంగా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకుంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. అంతేగాని ఇవన్నీ చూడరు. ఇప్పుడు చెప్తున్నారంటే అన్నీ అంటే ఇన్ని చెప్తుంటే మీరు చూడరు, వీడియో ఎందుకు చూస్తారు, చూడరు. అందుకే కొన్ని చెప్పకుండా కొన్ని అలా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ ఆఫ్లైన్ క్లాస్ అంటే తప్పదు, చూడాలి అంతే కదా. అప్పుడు అందుకే పని వస్తుంది, వాళ్ళకి ఒక డిసిప్లిన్ ఉంటుంది, పని వస్తుంది. ఇలా చూస్తుంటే ఏమవుతుందంటే సగం చూడటం వల్ల కొంచెం రాకపోవచ్చు. చూసేటప్పుడు మొత్తం చూడండి, మీకు పని ఏమైనా ఉందనుకుంటే చూడటం ఆపేసేయండి. చూడండి ఎక్కడి వరకు వచ్చిందో చూసి 1 ఇంచ్ మార్క్ చేసి అక్కడి నుంచి 1 ఇంచ్ ఉంచి మిగతా క్లాత్ తీసేయండి. ఓకేనా. ఈ విధంగా తీసేయాలి. ఓకే. సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఓకేనా. ఇది ఒకసారి మీకు చూపిస్తాను. ఓకేనా. ఇలా పెట్టేసి ఒకసారి చూపిస్తాను. ఓకే, చూడండి బ్యాక్ పార్ట్ సమానంగా ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తాం, 2 కలిపి జాయిన్ చేస్తాం. ఓకేనా. సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.